జుట్టు బాగా పెరగాలంటే ఆయిల్ బాగా వేడి చేసుకునేసి కరివేపాకు, మెంతులు, మందారం పువ్వు ఇవంతా వేసుకొని బాగా కలుపుకొనేసి నానబెట్టుకొనేసేయండి. ఈ ఆయిల్ని వచ్చేసి బాగా పట్టించండి. మీ పిల్లలకు కానీ మీకు కానీ జుట్టు పెరగలేదు అంటున్నారుగా, అది బాగా పట్టించేద్దాం. ఇప్పుడు చూపిస్తాను చూడండి మా అమ్మాయికి. ఇదో ఈ ఆయిల్ ఎలా అయిందో చూడండి. ఈ ఆయిల్ని ఇప్పుడు పూస్తున్నాను చూడండి. ఇలా బాగా హెయిర్ మధ్యలో కానీ పాపటి తీసి బాగా పూయండి. ఇలా బాగా పూసేయండి. హెయిర్ వద్దు వద్దు అని అంటే కట్ చేస్తానంటే కట్ చేయించుకోదు, మళ్ళీ నొప్పి నొప్పి అంటుంది. ఏం చేయమంటారు? మదర్స్కి అందరికీ ఇదే ప్రాబ్లం కదా. చూడండి ఎంత హెయిర్ పెంచుకునిందో. కట్ చేస్తే ఏడుస్తుంది, నిద్రలో కూడా పట్టుకొని నిద్రపోతుంది. మా అమ్మ ఎక్కడ కట్ చేసేస్తుందో ఏమోనని భయం. ఇదిగో మా అమ్మగారు వచ్చారు చూడండి. ఇంకా నొప్పి నొప్పి అంటుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇంకా పోయమంటారు చూడండి. ఇప్పుడు ఇంకా ఆయిల్ పూసి పెట్టమని చెప్తున్నారు, మధ్య మధ్యలో పూసి ఇంకా పెరగాలని చెప్పి. ఇప్పుడే నేను వేయలేక కష్టపడిపోతున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వు పో అక్కడ నన్ను తరిమేస్తుంది వాళ్ళ అమ్మమ్మని. చాలా కష్టం అండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఇలా దువ్వాలి అని అంటే. ఇంత హెయిర్ పెట్టుకుని చాలా కష్టము. అయితే లాంగ్ హెయిర్ అయితే ఒక శారీ కట్టుకొని పూలు పెట్టుకొని అమ్మాయిలకి అయితే చాలా బాగుంటుంది. పొడుగు జడ వేసుకోవాలంటే చాలా ఇష్టపడతారు. కొంతమందికి అయితే హెయిర్ పెరగాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు. నాకు ఇంత హెయిర్ కావాలి, పెరగలేదు అని, హెయిర్ ఫాల్ అవుతుందని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదిగో ఇలా చేయండి, హెయిర్ మీకు స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ కాదు, చాలా బాగా పొడుగు పెరుగుతాయి హెయిర్ వచ్చేసి. ఇలా బాగా పూసేసిన తర్వాత హెయిర్ని ఇలా దువ్వంతో దువ్వండి. దువ్వంతో ఎందుకు దువ్వాలంటే బాగా మీకు హెయిర్లో పడుతుందన్నమాట, తలకి బాగా ఆయిల్ పడుతుంది. ఇలా బాగా దువ్వని తీసుకొని దువ్వేసేయండి. హెయిర్ బాగా పట్టిపోతుంది ఆయిల్ అంతా. మీకు హెయిర్ స్మూత్గాను ఉంటుంది, హెయిర్ బాగా పెరుగుతుంది. ఇంకొచ్చి లాస్ట్లో వచ్చేసి బాగా ఆయిల్ పట్టించండి. ఇంకా అప్పుడు ఏమవుతుంది, మీకు చిట్లిపోవు అనమాట తొందరగా. ఇలా బాగా దువ్వేసేసి మూట కట్టేద్దాం. ఇప్పుడు హెయిర్ని ఇలా బాగా చుట్టేసేయండి. చుట్టేసేసి మూట కట్టేసేయండి. ఒక 1 అవర్ బాగా నానిపోతాయి. మీకు ఏమన్నా డాండ్రఫ్ కానీ స్మూత్గా లేకపోయినా రఫ్గా ఉన్న ఈ చిట్లిపోయిన లాస్ట్లో అవంతా వెళ్ళిపోయి నీట్గా వచ్చేస్తాయి, హెయిర్ బాగా పెరుగుతాయి మీకు. ఇలా కట్టేసేసి ఫ్లక్కర్ వేసేసేయండి. మీ హెయిర్ పెరగాలంటే, సలహా కావాలంటే కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి ప్లీజ్.